హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ. సో పచ్చి కొబ్బరితో స్వీట్ చేస్తున్నాను, పచ్చి కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. సో ఎలా చేస్తానో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. సో అది మిక్సీ పట్టేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. కావాలంటే తురుముకోవచ్చు, బట్ ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో ఇలా కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. సో 2 సైడ్స్ కొబ్బరికాయవి తీసేసుకున్నాను అండ్ 1 కంప్లీట్ కొబ్బరికాయ తీసుకున్నాను అండ్ ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో చూసారా, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి, మనకి తురుములాగా వచ్చేసింది. సో నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొద్దిగా ఘీ తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను అండ్ కాజు ఫ్రై చేసుకుంటున్నాను. సో కాజు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ నేను సేమ్ ప్యాన్లో అదే ఘీలో కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి రోస్ట్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్ పెట్టుకొని కొబ్బరి వేయించుకోవాలి. సో ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని. అండ్ కొబ్బరి కొద్దిగా డ్రై అవ్వాలి. కొబ్బరి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో కొబ్బరి ఫ్రై అయిపోయిందండి, అరోమాటిక్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ కొద్దిగా ఎక్కువ ఇష్టపడితే ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం అంతా కరిగిపోవాలండి, కరిగిపోయేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇలాచీ యాడ్ చేస్తున్నాను, ఇలాచీ పౌడర్ దంచి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోవాలండి, మనం ముద్దగా వస్తున్నట్టయితే తీసుకొని లడ్డూలు కట్టుకోవాలి. సో దించేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు కట్టుకోవాలి. మరీ చల్లగా అవ్వకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టేసుకోవాలి. వేడివేడిగా లడ్డూలు కట్టేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సో ఇలా ఒక్కొక్కటిగా కాజు కూడా యాడ్ చేసుకొని లడ్డూలు కట్టేసుకుంటున్నాను. సో అన్నీ ఇలానే కట్టేసుకుంటాను. సో సేమ్ అన్నీ ఇలానే లడ్డూలు చేసుకోవాలి. సో అన్నీ ఇలానే చేసుకుంటున్నాను. సో ఇంతే అండి, పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఐరన్, కాల్షియం రిచ్ ఫుడ్, పిల్లలకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.